హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి సిస్టర్స్ థాట్స్. అందరిలా ఉన్నారండి. నేనైతే చాలా బాగున్నాను. సో చాలా రోజులు అయింది కదా లాంగ్ వీడియో పెట్టి. ఈరోజు నేను ఈ వీడియోతో ముందుకు వచ్చాను అనమాట. సో ఈ వీడియో ఏంటంటే, నేను కొత్త బైక్ తీసుకున్నానండి. సో ఏం బైక్ తీసుకున్నానో మీరు గెస్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అయితే లాస్ట్లో నేను ఏ బైక్ తీసుకున్నానో మీకు చెప్తానండి. యాక్చువల్లీ నేను ఆగస్ట్ 23 ఈ బైక్ కొన్నాను. సో మీ అందరికీ చెప్పడానికి 5 months పట్టింది, ఎందుకంటే నాకు వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోస్ ఎడిట్ చేయడానికి నాకు టైం కుదరలేదనమాట. అందుకే నేను ఈ వీడియో అనేది మీకు లేట్గా పోస్ట్ చేస్తున్నానండి. సో చాలా రకాల బైక్స్ అయితే చూశాను, కాకపోతే నాకు నచ్చిన బైక్ ఏంటో మీకు లాస్ట్లో చెప్తాను అనమాట. సో ఏంటంటే, నా బర్త్డేకి మా డాడీ నాకు గిఫ్ట్గా ఇచ్చారనమాట. అదనమాట నా బర్త్డే గిఫ్ట్గా ఇచ్చారు. సో ఇది నేను ఆఫీస్కి వెళ్ళడానికి చాలా యూజ్ అవుతుంది అని చెప్పి, అందుకనే నేను బైక్ తీసుకున్నానండి. సో చాలా రకాల చూసాను. అండ్ మోతీనగర్లో హోండా షోరూమ్కి వెళ్ళా, అలాగే ఎర్రగడ్డలోని హోండా షోరూమ్కి వెళ్ళామండి. అలాగే సుజుకి షోరూమ్ కూడా వెళ్ళాము. సో ఫస్ట్ చూపించే కదా సుజుకి బైక్స్ వచ్చి వైట్ కలర్, డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. సో యాక్టివాతో కంపేర్ చేసుకుంటే సుజుకి అనేది వెయిట్ చాలా లెస్గా ఉంటుంది, అండ్ యాక్టివా కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో నేను సుజుకి యాక్టివాలోనే ప్రిఫర్ చేశానండి. సో యాక్టివాలో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. 125cc ఉంది, 110cc ఉంది నేను తీసుకునేసరికి. అండ్ చూడండి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ టైర్స్ కూడా డిస్క్ ఒకటి వచ్చింది, నార్మల్ మోడల్ వచ్చింది. సో నాకేం తీసుకోవాలో అర్థం కాలేదండి. చాలా రకాల బైక్స్ మోడల్స్ చూసాను, కానీ యాక్టివా 125కి 110కి డిఫరెన్స్ ఏంటంటే, 125 వచ్చి బాగా స్పీడ్ బాగుంటుందంట. సో 110 వచ్చి మైలేజ్ బాగుంటుంది అన్నారు. సో లేడీస్కే కదా, నేను 110 తీసుకుందాం అనుకున్నా. బట్ సరే చూద్దాం అన్నట్టు చెప్పి అన్ని రకాలు చూసామండి. సో మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది ట్రాఫిక్ వల్ల, సో ఏమనుకోకండి. సో చూడండి, నాకైతే ఇవి స్పీడోమీటర్స్ అవన్నీ కూడా చెక్ చేసామన్నమాట. సో అన్నీ అంటే బైక్ తీసుకోవాలంటే అన్నీ చెక్ చేయాలి కదా. మాకు బైక్కి కాస్ట్ వచ్చి 1 lakh rupees, 10,000 rupees అయిందండి. 1,10,000 rupees అయింది మొత్తం. సో అన్నీ బైక్ వాళ్ళే, ఆర్సీ, ఇన్సూరెన్స్ అన్నీ వాళ్ళే చూసుకునేలాగా, ఓన్లీ లైసెన్స్ మాత్రమే మనం పెట్టుకునేలాగా అనమాట. సో అలా నేను తీసుకున్న బైక్ ఎర్రగడ్డ షోరూంలో తీసుకున్నానండి. మొత్తం అన్ని వాళ్ళే చూసుకున్నారు. ఫైనలీ నేను తీసుకున్న బైక్ వచ్చి యాక్టివా 110 అండి. సో ఈ కలర్ తీసుకున్నాను, నాకైతే ఇది చాలా నచ్చింది అనమాట. సో ఇదండి నా కొత్త బైక్ స్టోరీ. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.